విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక బయటపడ్డ సంచలన నిజాలు. తెర వెనుక ఏం జరిగింది? వైసీపీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. జగన్ బాగుండాలని కోరుకుంటూనే తాను ఏ పార్టీలో చేరడం లేదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నారు. తాను భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. రాజ్యసభకు శనివారం రాజీనామా చేయాలని సాయిరెడ్డి నిర్ణయించారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే విజయసాయిరెడ్డి ఇంత సడన్ గా ఎందుకు రాజీనామా చేశారనే విషయం తెలియడం లేదు. ఇటీవలే ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా స్వీకరించారు. అలాంటి సమయంలో ఆయన జగన్ కు తోడుగా ఉండాల్సింది పోయి ఇలా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటని వైసీపీ శ్రేణులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక మరో కారణం ఉందని తెలుస్తుంది. విజయసాయిరెడ్డి ఇటీవల కాకినాడ పోర్టు కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పుడు పూర్తిగా రాజీనామాలు ప్రకటించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయసాయిరెడ్డికి సన్నిహితమైన ఆడిటింగ్ కంపెనీని రంగంలోకి దింపి 1000 కోట్లు అవకతవకలను పాల్పడినట్టుగా మొదటి నివేదిక ఇప్పించారు. ఆ నివేదిక చూపించి బెదిరించి పోర్టులో వాటాలను రాయించుకున్నారు. తర్వాత నివేదిక మార్పించి తక్కువ జరిమానా వేశారు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోర్టులను లాగేసుకున్నట్లుగా స్పష్టంగా ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. సిఐడితో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతుంది. పోర్టు రాయించుకుంది విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీ. ఈ కేసులు చుట్టుముడతంతోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో పార్టీ నుంచి కూడా మద్దతు లేకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం. జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన వస్తే గాని విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.